करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुश पुष्पबाणचापा अणिमादिभिरावृता मयूखैः अहमित्येव विभावये भवानी। श्रीमाता श्री परिसेविता ದ್ವಾರಕಾಧೀಶನ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ. ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ರಾಧಾ ಕೃಷ್ಣ ಎಂದು ಕೂಗುವ, ರಾಧಾ ಕೃಷ್ಣ ಎಂದು ಕೂಗುವ. ಕುಣಿಯುತ್ತಾ ನಲಿಯುತ್ತಾ ಕೂಗುವ, ಕುಣಿಯುತ್ತಾ ನಲಿಯುತ್ತಾ ಕೂಗುವ. ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಹೊದಿಸುವ, ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಹೊದಿಸುವ. ಮಲ್ಲಿಗೆ ಹೂಗಳ ಹಾಸುವ, ಮಲ್ಲಿಗೆ ಹೂಗಳ ಹಾಸುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ಧೀರಾಶೂರನ ಹೊಗಳುವ, ಧೀರಾಶೂರನ ಹೊಗಳುವ. ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ, ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ. ಶಂಖಧಾರಿಯನು ನೋಡುವ, ಶಂಖಧಾರಿಯನ್ನು ನೋಡುವ. ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ, ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ. ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ, ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ನಂದನಂದನನ ನೋಡುವ, ನಂದನಂದನನ ನವನೀತವನ್ನು ನೀಡುವ, ನವನೀತವನ್ನು ನೀಡುವ. ನೊರೆ ಹಾಲನ್ನು ಒಯ್ಯುವ, ನೊರೆ ಹಾಲನ್ನು ಒಯ್ಯುವ. ಕಾಲಿಗೆ ಗಜ್ಜೆ ತೊಡಗಿಸುವ, ಕಾಲಿಗೆ ಗಜ್ಜೆ ತೊಡಿಸುವ. ಕಾಲಿಗೆ ಗೆಜ್ಜೆ ತೊಡಿಸುವ, ಕಾಲಿಗೆ ಗೆಜ್ಜೆ ತೊಡಿಸುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದ್ವಾರಕಾಧೀಶನ
ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದುಂದುಭಿ ಹೊಡೆಯುತ್ತ ಹೋಗುವ ಹೋಗುವ ಡಿಂಬುಗಳನ್ನೆಲ್ಲ ಕೊಡುವ ಡಿಂಬುಗಳನ್ನೆಲ್ಲ ಕೊಡುವ ವಂದಿಸಿ ಪಾದವ ಹಿಡಿಯುವ ವಂದಿಸಿ ಪಾದವ ಹಿಡಿಯುವ ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ జై జై కృష్ణ జయ జయ హరి హరి కృష్ణ కృష్ణ రండి అందరూ వెళదాము ద్వారకాధీశుని చూద్దాము అని అట్లా అట్లా పాడుకుంటూ మెల్లగా ద్వారకకి చేరాడు ఆయన. చేరి అక్కడ అంతఃపురం దగ్గరికి వచ్చాడు. ఆ ద్వారాలన్నీ కూడా దాటి అలా నిదానంగా ఆ షోడశ సహస్ర స్త్రీల గృహాలన్నీ కూడా దాటి అష్టమహిషుల గృహాలన్నీ కూడా దాటి నిదానంగా రుక్మిణీమాత గృహానికి వచ్చాట. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాదుడు చెప్తే మనకు తెలిసింది. ఈ 9 మార్గాలలో ఏ మార్గాన్ని నుంచి అయినా ఎంచుకొని మనం ప్రయాణిస్తే ఆ శ్రీహరి పాదాల చెంతకు చేరుతామని చెప్పి ప్రహ్లాదుడు చెప్పాడని చెప్పి వ్యాస మహర్షి మనకు భాగవతంలో మనకు నేర్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనము శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం అని నేర్చుకున్నాం. ఇంకా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది దాస్యం. దాస్యం అంటే ఏంటిది? దాస్యం అంటే దాసిగా ఉండడం, దాసుడై ఉండడం, అంటే ఒక పనివాడు మాదిరిగా. అంటే పనివాడు ఎలా ఉంటాడంటే తన యజమానికి కావాల్సినవి చేయడం మాత్రమే తెలుస్తుంది. తన నిర్ణయించుకోడు, నేను ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని. తన యజమానికి ఏం కావాలి, యజమాని ఉదయం లేవగానే తాను ఏం చేస్తాడో తనకేం నేను చేయాలి అంటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఉదయం యజమాని లేచిన వెంటనే వారికి కప్లో కాఫీ ఇవ్వడం, తర్వాత న్యూస్ పేపర్ ఇవ్వడం, ఆ తర్వాత వారికి కావాల్సినవి అన్నీ కూడా చేయడం దాసుడికి తెలుసు. దాసుడు ఏ పనినైనా సరే తాను నేను చెయ్యలేను అని అన్నట్టుగా ఉంటాడు. అయితే ఈ లౌకికమైన దాసుడు ఎందు గురించి అలా ఉంటాడండి అంటే, తన లౌకికమైన సంపద కావడానికి ఒక దాసుడై ఉంటాడు. అంటే మనం టిపికల్గా చెప్పుకోవాలంటే డబ్బు కొరకు పనిచేసే వ్యక్తి. మనం చూస్తుంటాం, చదువు సంధ్య లేని వాళ్ళు మన ఇళ్లలో పనిచేస్తున్నారనుకోండి, మనం ఏ విధంగా వారితో పనులు చేయించుకుంటాము. వారు ఒకవేళ నో అనేటప్పటికీ మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఇవన్నీ మనకు తెలిసినాయి. అంటే దాసుడైన వాడు ఏ పనైనా చేస్తాడు.
తనకు ఈ పని చేయొచ్చా చేయకూడదా, నేను చెయ్యాలా చేయకూడదా, ఇలాంటి ఏది ఉండడు. కానీ ఇక్కడ లౌకికమైన దాసత్వం. మరి నవవిధ భక్తి మార్గాలలో మనకు చెప్తుంది అంటే భక్తితో ఉండడమే దాసత్వం అంటున్నాడు. అంటే శ్రీహరికి మనం ఏ విధంగా ఉండాలంటే వారి కొరకు ఏ పనైనా చేయడానికి మనము ముందర ఉండాలి. దాన్నే దాసుడు అంటారు. అంటే ఆ యొక్క పని చేసేటప్పుడు ఎన్నో కష్టాలు మనం ఎదురుపడవచ్చు. ఆ కష్టాలను మనము ఏ మాత్రం కూడా ఇది కష్టము, నాకు ఇబ్బంది అవుతుంది అనుకోకుండా శ్రీహరి శ్రీహరి అంటూ మనం ముందుకు వెళ్ళడమే దాసత్వం. అంటే ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, మరి ఈ దాసత్వం అంటే ఏంటిదండి? ఈ దాసత్వంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు, కష్టాలు వస్తాయంటున్నారు. మరి ఆ విధంగా మనం ఏ విధంగా మనం చేయాలంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ కలియుగంలోనే రామదాసు. ఆయన రామదాసు అని ఎందుకన్నారు? రాముడికి దాసుడై ఉన్నాడు. తానేం చేశాడు? ఎండకెండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణికిపోతున్న ఆ రాముడిని విగ్రహాలు చూసేటప్పటికీ ఈ రాముడికి నేను ఒక మందిరం కట్టియాలన్న నిర్ణయానికి వచ్చాడు. సరే, ఆ మందిరం కట్టియడం వల్ల తాను ప్రభుత్వం యొక్క పన్నులు రాజుకు పంపకుండా మందిరమే కట్టాడు గనక అతన్ని శిక్షించారు. ఎన్ని రకాలుగా శిక్షించారంటే ఆ శిక్షలన్నీ కూడా ఒక ఖైదీ అంటే ఒక హత్య చేసిన వాడో, ఒక దొంగతనం చేసిన వాడో ఎలాంటి శిక్షలు వేస్తారో ఆ మందిరం కట్టిన ఆ రామదాసుకు గోపన్నకు కూడా అలాంటి శిక్షలు వేశారు. ఆ వేసేటప్పటికీ వేరే వాళ్ళైతే ఎంతగానో బాధపడిపోయి ఆ యొక్క ప్రభువును, ఆ రాజును పాదాల మీద పడి క్షమించమనేవాడేవాళ్ళమ్మ. కానీ రామదాసు ఏమంటున్నాడంటే, రాముడు ఉన్నప్పుడు నాకెందుకు ఈ బాధ, నాకు బాధనే లేదంటున్నాడు. ఎందుకంటే కష్టాలు అందరికి వస్తాయి, కానీ దాసులై ఆ శ్రీహరి పాదాలను వదలకూడదు. మనకెందుకంటే మనం ఎప్పుడు చూడండి, మనము కష్టాలు వచ్చేటప్పటికీ మనం గుడికి వెళ్ళడం మానేస్తాం, పూజ చేయడం మానేస్తాం. ఎంతసేపు మన ఫోకస్ అంతా కూడా ఈ కష్టం మీద ఉంది, కష్టం మీద పెడతాం. ఈ కష్టం ఎలా ఇదవుతుందని ఆ సమయంలో మనం ఎక్కువగా స్వామి పాదాల చెంతకు చేరం. అంతేకాకుండా సుఖం వచ్చినప్పుడేమో మన కీర్తి అనుకుంటాము, కష్టం వచ్చినప్పుడేమో దేవుడు మనకు కష్టాలు ఇచ్చాడండి అంటాం. మరి ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు కూడా ఒక రామదాసే కాదు, ఒక త్యాగరాజస్వామి చూడండి. త్యాగరాజస్వామికి తనకు జీవనోపాధికి భోజనానికి కూడా కష్టం ఉండేది. ఎందరో రాజులు మమ్మల్ని కీర్తించండి, మీకు అగ్రహారాలు ఇస్తానన్నాడు, నా రాముణ్ణే కీర్తిస్తానన్నాడు. ఆ రోజు అనుకోండి, ఈ రోజు అనుకోండి, ఎప్పుడైనా సరే ఈ రామభక్తులే అనుకోండి, ఏ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు కష్టాలు వస్తుంటాయి. కానీ ఆ కష్టాలను తట్టుకొని ఆ కష్టాల సమయంలో కూడా ఆ శ్రీహరి పాదాలను కాకుండా మనం లౌకికమైన దాని గురించి చూస్తే మనకు అప్పుడు కొద్దిగా సుఖం పడతామేమో, కానీ ఒకవేళ కష్టాల సమయాలలో కూడా రామదాసు, మీరాబాయి, త్యాగరాజస్వామి వీళ్ళందరి మాదిరిగా మాకెన్ని కష్టాలన్నా రానియండి, ఆ కృష్ణుడిని వదలనమని అనుకున్న వాళ్ళకు మాత్రము ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 4 తరాలు అయినా సరే వారిని కీర్తించబడతారంట. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనునిత్యము సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నవగ్రహాల్లో ఒక్కో గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లయితే, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి నవగ్రహాల్లో బుధుడు కాబట్టి ప్రతిరోజు బుధుడికి సంబంధించిన మంత్రజపం చేసుకుంటే తొందరగా అభివృద్ధిని సాధించవచ్చు. ఓం బుం బుధాయ నమః, ఇది బుధుడికి సంబంధించిన మంత్రం. ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రం ప్రతిరోజు కూడా 21 సార్లు జపం చేసుకుంటూ ఉంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుధుడికి అధిపతి అయినటువంటి గణపతిని, విష్ణువుని కూడా ప్రసన్నం చేసుకోవాలి. నక్షత్రానికి అధిపతి బుధుడైతే ఆ బుధుడికే అధిపతులు గణపతి, విష్ణువు. అందుకే గణపతి ఆలయాలు బుధవారం దర్శించటం లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని బుధవారం దర్శించడం ద్వారా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి అనుకూల ఫలితాలు పొందవచ్చు.
ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజా జీవితంలో ఈ నక్షత్రం వాళ్ళు చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు, భూముల కొనుగోలు అమ్మకాలు, గృహ సంబంధమైనటువంటివి, గృహాల కొనుగోలు అమ్మకాలు, ఇటువంటివి వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి. అలాగే గనుల వ్యాపారం, పాల వ్యాపారం, పెట్రోల్ బంకుల వ్యాపారం, వస్త్ర వ్యాపారం, ఆయుర్వేద మందుల వ్యాపారం, వనమూలికల వ్యాపారం, ఇలా ఈ వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి రావటానికి నవగ్రహాలలో బుధుడు బాగా సహకరిస్తాడు. అలాగే వీళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎంతో ఓర్పును ప్రదర్శిస్తారు. ఓర్పుగా ఉండి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ సాధిస్తారు. ఎంత కాలమైనా సరే వేచి చూసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో వివాదాస్పదమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా స్థిరంగా జీవితాన్ని గడిపేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రధానంగా వ్యాపారంలో రాణిస్తారని గ్రహవేదం మనకు చెప్తోంది. ఈ ప్రత్యేకమైనటువంటి వ్యాపారాలన్నీ విశేషంగా యోగించాలంటే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధుడికి సంబంధించిన మంత్రజపం చేయటం, గణపతి విష్ణు ఆలయాలు దర్శనం చేసుకోవటం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా పాటిస్తే తొందరగా ఉన్నత స్థాయికి చేరతారు. ఆ సూచనలు ఏంటంటే, బుధవారం, ఎప్పుడు బుధవారం వచ్చినా సరే ప్రతి బుధవారము కూడా మీ గృహంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించండి. బుధవారం పూట మీ గృహంలో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే బుధుడి అనుకూలత కలిగి తొందరగా అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం పూట గణపతిని పూజించాలి. పూజించేటప్పుడు గణపతిని సింధూరంతో గరికతో పూజించాలి. బుధవారం పూట మీకు ఎప్పుడు వీలైనా సరే గణపతిని పూజించేటప్పుడు సింధూరంతో గరికతో గణపతిని పూజిస్తూ లడ్డూలు స్వామివారికి నివేదన చేసి వాటిని అందరికీ పంచిపెట్టండి. గణపతి అనుగ్రహం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంపత్తార మఖా నక్షత్రం, అంటే వాళ్ళకి సంపదలిచ్చే నక్షత్రం మఖా నక్షత్రం. అందుకే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే మఖా నక్షత్రం ఉన్న రోజు గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా మఖా నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి. మఖా నక్షత్రం ఉన్న రోజు గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. అలా చేస్తే ఈ మఖా నక్షత్రం అనేది ఆశ్లేషకి సంపత్తార, సంపదలిచ్చే నక్షత్రం అవుతుంది. కాబట్టి ఆర్థికంగా మంచి విజయాలను సాధించవచ్చు. అలాగే శుక్రవారం రోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ అమ్మవారికి చిత్రాన్నం నివేదన చేయండి, పులిహోర నివేదన చేయండి. దుర్గాదేవికి పులిహోర నివేదన చేయటం, ఎర్రటి పుష్పాలతో శుక్రవారం పూజ చేయటం ద్వారా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అమావాస్య రోజు ఉపవాసం ఉండండి. అమావాస్య రోజు ఉపవాసం ఉంటే కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గ్రహదోష తీవ్రత తగ్గి మంచి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఎప్పుడైనా వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దీపం వెలిగించడానికి మీరు కర్పూరం ఇవ్వండి. మీ చేత్తో కొంత కర్పూరాన్ని తీసుకొని వెళ్ళి ఆ కర్పూరాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడానికి మీ చేత్తో ఇవ్వండి. అలా చేస్తే కూడా మీకున్నటువంటి దోషాలను తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే దుంప ఆహార పదార్థాలు అంటే బంగాళదుంపలు ఇటువంటివి మీకు వీలైనప్పుడు బుధవారం మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతే శుభయోగం కలుగుతుంది. అలాగే ఉపవాసం ఉండాలనుకున్న బుధవారం ఉండండి. బుధవారం ఉపవాసం ఉండి ఇష్టదేవత స్మరణ చేసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి అభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు మీ గృహంలో ఆగ్నేయ దిక్కులో దీపం వెలిగించి ఆ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రారంభించండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈశ్వరుడికి విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు కూడా జపం చేసుకోండి. అలా జపం చేసుకుంటే ఉన్నత ఫలితాలు కలుగుతాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రస్మరణ కూడా మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపించటం ద్వారా
దానితో పాటుగా గణపతిని పూజించడం ద్వారా, శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా, గణపతి ఆలయంలో వీలైనప్పుడల్లా బుధవారం రోజు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా, అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకి మీ చేత్తో జలదానం చేయటం ద్వారా, అంటే నీళ్లు వాళ్ళకి మీ చేత్తో పంచిపెట్టడం ద్వారా, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఉన్న మొక్కలకు మీ చేత్తో నీళ్లు పోయటం ద్వారా మీకు ఎలాంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, తొందరగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ బుధుడిని ప్రసన్నం చేసుకోండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.